మెడికల్ రిప్రజెంటేటివ్ శాలరీ ఎంత అని చెప్పేసి అడగడం జరిగింది. శాలరీతో పాటు ఇన్సెంటివ్, డైలీ అలవెన్స్, ట్రావెలింగ్ అలవెన్స్, బోనస్, వీటి గురించి కూడా నేను మీకు బోనస్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ స్టార్ట్. మెడికల్ రిప్రజెంటేటివ్ శాలరీ అనేది కంపెనీ మీద, ఎక్స్పీరియన్స్ మీద డిపెండ్ అవుతుంది అండి. ఇంతకు ముందు చిన్న కంపెనీస్ కూడా 13,000కి 15,000కి క్యాండిడేట్స్ ని హైర్ చేసేవాళ్ళు. బట్ దాదాపు 1 year బ్యాక్ మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ వాళ్ళు స్ట్రైక్ చేయడం జరిగింది. ఈవెన్ ఫ్రెషర్ కైనా, చిన్న కంపెనీ, ఏ కంపెనీ అయినా సరే మినిమం 18,000 శాలరీ ఇవ్వాలి అని చెప్పేసి అప్పటి నుంచి దాదాపు అన్ని కంపెనీలు అయితే 18,000 ఇస్తున్నాయి ఫ్రెషర్ కి కూడా. అండ్ ఈ శాలరీ అనేది మీరు ఒక 6 months వర్క్ చేసుకుంటే అదే కంపెనీలో హైక్ ఇవ్వచ్చు, లేదా అక్కడ ఇవ్వట్లేరు అంటే అప్పుడు 6 months తర్వాత మీరు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయిపోతారు. మీరు వేరే పెద్ద కంపెనీస్ లో కూడా ట్రై చేసుకోవచ్చు. ఈ శాలరీ అనేది 25, 30, 40, 50,000 దీనికి లిమిట్ ఉండదు. మీ ఎక్స్పీరియన్స్ తో పాటు శాలరీ కూడా పెరుగుతూ ఉంటుంది. డైలీ అలవెన్స్, ట్రావెలింగ్ అలవెన్స్, లోకల్ లాంగ్వేజ్ లో చెప్పాలి అంటే భత్తా, ఇది కూడా కంపెనీ మీద డిపెండ్ అవుతుంది. ఎందుకు అంటే కొన్ని కంపెనీస్ 200 ఇస్తాయి, కొన్ని కంపెనీ 300 ఇస్తాయి. ఇది వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది. కొన్ని కంపెనీస్ 500 దాకా కూడా ఇస్తాయి, పెద్ద పెద్ద కంపెనీస్. అది ఓకే. దాని తర్వాత ఇంకొకటి వచ్చేసి ట్రావెలింగ్ అలవెన్స్. ట్రావెలింగ్ అలవెన్స్ ఎలా అవుతుంది అంటే ఇది లోకల్లో వర్క్ చేసిన రోజు, లోకల్ అంటే హెడ్ క్వార్టర్, లోకల్లో వర్క్ చేసిన రోజు మీకు ట్రావెలింగ్ అలవెన్స్ రాదు. ఎక్స్టేషన్ అంటే కొన్ని కంపెనీస్ ఎలా డిసైడ్ చేస్తాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను నల్గొండ డిస్ట్రిక్ట్, నల్గొండలో ఉంటా. నల్గొండ నుంచి 20 kilometers దాటితే దాన్ని ఎక్స్టేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు పక్కన నకరికల్ ఉంటుంది, నార్కెట్పల్లి ఉంటుంది, ఇవన్నీ నాకు ఎక్స్టేషన్ స్టార్ట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను మిర్యాలగూడ వెళ్ళినా అనుకుందాం, నాకు ఇక్కడ నుంచి మిర్యాలగూడ దాదాపు 50 kilometers వస్తుంది. మరి నేను మిర్యాలగూడకి వెళ్ళిన రోజు నేను రిపోర్టింగ్ చేస్తాను కదా, ఆ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళ సాఫ్ట్వేర్ లో ఇది ఫిక్స్ అయిపోయి ఉంటుంది. నల్గొండ నుంచి మిర్యాలగూడకి ఇన్ని కిలోమీటర్స్ ఉంది, రావడం పోవడం 100 kilometers. అయితే 100 kilometers కి ఎంత ఇవ్వాలి? కొన్ని కంపెనీస్ పర్ కిలోమీటర్ 2 rupees, 3 rupees, 4 rupees, ఇది కూడా కంపెనీ మీద డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 rupees ఉంది ట్రావెలింగ్ అలవెన్స్ అనుకుందాం. అయితే నేను పోవడం రావడం కలిపి 100 kilometers అయింది కాబట్టి నాకు పోయి రావడానికి 200 అది వచ్చింది. ఇంకొక 200 ఏదైతే ఉందో డైలీ అలవెన్స్ వచ్చింది. ఓకే. ఇది ఇంకొకటి మనకి ఇన్సెంటివ్. ఇన్సెంటివ్ అనేది టార్గెట్ మీద డిపెండ్ అవుతుంది. టార్గెట్ కొన్ని కంపెనీస్ 3% ఇస్తాయి, 4% ఇస్తాయి. మీ టార్గెట్ ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 ఉంది అనుకుందాం, మీరు ₹1,00,000 సేల్ చేసేశారు. అయితే దాంట్లో మీకు 3,000 rupees ఇన్సెంటివ్ రూపంలో వస్తుంది. అది ప్రతి నెల రాదు, కొన్ని నెలల్లో టార్గెట్ అవుతుంది, కొన్ని నెలల్లో కాదు. అండ్ దానికి కూడా కొన్ని చిక్కులు ఉంటాయండి. ఇంతమంది డాక్టర్స్ ని కలవాలి, అది ఉంటుంది, ఇంత స్టాక్ రిటర్న్ అవ్వద్దు ఏజెన్సీ నుంచి అని, ఇలా కొన్ని పెట్టేసి ఇన్సెంటివ్ మీద అయితే గట్టి నమ్మకం ఉండదు. వస్తే వస్తాయి, లేకపోతే లేదు. ఓకేనా. అండ్ డైలీ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్, మీ శాలరీ అయితే ఓకే. ఇంకొకటి బోనస్. బోనస్ ఎలా ఉంటుంది? మాక్సిమం కంపెనీస్ అయితే దివాళీకి బోనస్ ఇస్తాయి. కొన్ని కంపెనీస్ ఎలాంటి గేమ్ ప్లే చేస్తాయి అంటే మీ శాలరీలోనే ప్రతి నెల 1,000 రూపాయలు, 1,200 ఎంతో కొంత కట్ చేసుకుని దీపావళి టైంకి ఫర్ ఎగ్జాంపుల్ 1,000 రూపాయలు మీ శాలరీలో ప్రతి నెల కట్ చేసుకున్నారు. దివాళీ రాగానే 12,000 దివాళీ బోనస్ అని చెప్పేసి ఇచ్చేస్తాయి. అందులో మీకు వచ్చింది ఏం లేదు, మీది మీకే ఇచ్చేశారు. ఇంకొకటి కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయి, వాళ్ళ తరపు నుంచే యాడ్ చేస్తాయి. ఒక 500, 1000 వాళ్ళ తరపు నుంచే ప్రతి నెల యాడ్ చేసుకుంటా దివాళీకి బోనస్ ఇస్తాయి. ఇలా చేయడానికి కారణం మేబీ మధ్యలో వెళ్ళిపోవద్దు, ఒకవేళ వెళ్ళిపోయినా కూడా మనకు చెప్పి వెళ్ళిపోవాలి, నోటీస్ పీరియడ్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవాలి, ఇలా మంచితనంగా వెళ్ళిపోవాలి క్యాండిడేట్ అన్నట్టు ఇలా పెడతారేమో అని నా ఒపీనియన్. అంతే. ఓకే. శాలరీ, అలవెన్స్, ఇన్సెంటివ్, బోనస్, వీటి గురించి మనం అయితే టోటల్ గా డిస్కస్ చేశాం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, వాటి గురించి మనం మాట్లాడుకుందాం.